వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ బీజేపీలో సరికొత్త అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్లుగా సాగిన కాషాయ రాజకీయం ఇప్పుడు రూట్ మార్చింది. తాజాగా బండి సంజయ్ వర్సెస్ ధర్మపురి అరవింద్ అనే రేంజ్ కు చేరింది. బండి సంజయ్ కుటుంబం ఒక వివాదంలో ఇరుక్కున్న వేళ తోటి పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిస్తే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం చట్టం ఎవరికి చుట్టం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క కామెంట్ తెలంగాణ బీజేపీలోని అంతర్గత విభేదాలను నిలువునా బట్టబయలు చేసింది. ఒకే కులం, పక్క నియోజకవర్గాలు, ఒకేసారి ఎంపీలుగా గెలిచిన ఈ ఇద్దరు టాప్ లీడర్ల మధ్య అగాధం ఇంతలా పెరగటానికి కారణాలేంటి? అధిష్టానం ఈ కొత్త తలనొప్పిని ఎలా డీల్ చేయబోతోంది? లెట్స్ వాచ్ దిస్. తెలంగాణ బీజేపీలో కమలం పువ్వులు పక్కపక్కనే వికసిస్తున్నా వాటి నుంచి సువాసనలు మాత్రం రావటం లేదు. బండి సంజయ్ కుటుంబం చుట్టూ ముసిరిన తాజా వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించిన తీరు కాషాయ దళంలో విభేదాలను బహిర్గతం చేసింది. పార్టీలోని మిగతా నేతలంతా బండి సంజయ్ కు లైన్ కట్టి మద్దతిస్తుంటే, అరవింద్ మాత్రం లీగల్ వ్యవహారాలను లీగల్ గానే చూసుకోవాలన్నట్లుగా మాట్లాడడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే టాక్ నడుస్తోంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. నిజానికి బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మధ్య ఈ ప్రచన్న యుద్ధం ఈనాటిది కాదు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. పక్కనే ఉండే కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు. 2019లో ఇద్దరు ఒకేసారి ఎంపీలుగా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లాలని ఇద్దరు ప్రయత్నించి ఓడిపోయారు. అయితే బండి సంజయ్ కు క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మొదటి నుంచి కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్నాయి. మరోవైపు అరవింద్ కు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి డిఎస్ ఉమ్మడి ఏపీలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, పవర్ఫుల్ మంత్రిగా చక్రం తిప్పిన చరిత్ర ఉంది. తనకు దక్కాల్సిన రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవులకు బండి సంజయ్ అడ్డుపడుతున్నారని అరవింద్ భావిస్తూ ఉండటమే ఈ గ్యాప్ కు మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. బీసీలో మరీ ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గంలో మరో బలమైన నేత ఎదగటం బండి సంజయ్ కు ఇష్టం లేదనేది అరవింద్ వర్గం వాదన. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న అరవింద్ కరీంనగర్ జిల్లా పరిధిలోని కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు స్థానిక లీడర్ గా ఉన్న బండి సంజయ్ తనకు లోపాయికారిగా సహకరించలేదని, అందుకే తాను ఓడిపోయానని అరవింద్ ఇప్పటికీ నమ్ముతున్నారు. భవిష్యత్తులో ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ కోటాలో ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఇద్దరిలోనూ ఉంది. అందుకే ఈ ఇద్దరు నాయకులు ఒకరికొకరు తమ ప్రత్యర్థులుగా భావిస్తున్నారు. పార్టీలో బండి సంజయ్ హవా కొనసాగినంత కాలం తాను కేవలం ఎంపీగా ఉండిపోవాల్సి వస్తుందనేది అరవింద్ బాధగా కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీలో మరీ ముఖ్యంగా బీసీ నాయకుల్లో మరెవరూ కూడా ఎదగవద్దనేది బండి సంజయ్ వ్యూహంగా అర్థమవుతోంది. ఇదే కారణంగా గతంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కూడా విభేదాలు వచ్చాయి. బండి సంజయ్ కు ఈటెల రాజేందర్ బద్ద విరోధి అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి ఈటెల రాజేందర్ ను ధర్మపురి అరవింద్ ఇటీవల తన నియోజకవర్గానికి తీసుకుపోయి ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. ఇది కూడా బండి సంజయ్ కు నచ్చలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం అనే విధంగా బండి సంజయ్, ఆయన వర్గం వ్యవహార శైలి ఉంటుంది. కొత్తగా వచ్చి చేరిన వారితో కాకుంటే బీజేపీకి తెలంగాణలో బలమెక్కడా అనేది అరవింద్, ఈటెల, అరుణ లాంటి వాళ్ల వాదనగా ఉంది. ఇలా బీజేపీలో కొత్త పాత పంచాయతీ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అటు ఈటెల రాజేందర్ హల్చల్, ఇటు బండి అరవింద్ కోల్డ్ వార్ తో తెలంగాణ బీజేపీ గ్రూప్ రాజకీయాల నిలయంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇద్దరు బీసీ అస్త్రాల మధ్య మొదలైన ఈ కొత్త పంచాయతీని ఢిల్లీ పెద్దలు ఎలా సద్దుమణిగిస్తారో చూడాలి.